నెక్స్ట్ FA1 పేపర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. ఇక్కడ కూడా 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ x, x+1 సే. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ద సమ్ ఆఫ్, సమ్ అంటే ప్లస్ చేయమని, వేటిని ప్లస్ చేయమన్నారు? హూజ్ స్క్వేర్స్ అంటే ఏవైతే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకున్నామో వాటిని స్క్వేర్స్ చేసి ఆ చేసిన వాటిని ప్లస్ చేస్తే ఈక్వల్ టు 365 అంటున్నారు. సో ఆ వచ్చిన దాన్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ని మనం ఒక ఈక్వేషన్గా రాసుకున్నాం. అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్లో ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ చేసాం, ఎందుకంటే స్క్వేర్ చేయమన్నారు కాబట్టి. నెక్స్ట్ x+1 దీన్ని కూడా స్క్వేర్ చేసాం, x+1 హోల్ స్క్వేర్. సమ్ ఆఫ్ అన్నారు అంటే ఆ స్క్వేర్స్ చేసిన వాటిని ప్లస్ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈక్వల్ టు 365. ఇప్పుడు ఈ x+1 హోల్ స్క్వేర్ని a+b హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేస్తున్నాం. a² + b² + 2ab ఫార్ములాలో. సో ఈ ఎక్స్ స్క్వేరు ఇక్కడ వచ్చినటువంటి x² +1² +2 × x × 1 = 365. x² + x² 2x² +1² 1 +2 × x × 1 2x = 365. ఈ 365ని ట్రాన్స్పోజ్ చేస్తే 2x² +1 + 2x + 365 ట్రాన్స్పోజ్ చేస్తే -365 = 0. 2x² + 2x +1 -365. సో -364. బిగ్గర్ టర్మ్కి ఏదైతే బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి సింబల్ మైనస్ సింబల్, ఆ మైనస్ సింబల్ వస్తుంది. సో -364 = 0. ఇదంతా ఈక్వేషన్ మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే x² + x 2 టేబుల్లో 364 182 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x² + x - 182 = 0. ఇక్కడ కూడా మనం స్ప్లిట్టింగ్ మెథడ్ చూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి 13 × 14గా మనం గెస్ చేయొచ్చు. 13 × 14 మిడిల్ టర్మ్ 1 రావాలి. సో 14 - 13 1 సరిపోతుంది. సో +x కాబట్టి +14x - 13xగా స్ప్లిట్ చేసుకున్నాం. -182 = 0. ఇక్కడ రెండింటిలోంచి xను కామన్ తీసాం, x + 14 ఈ 2 టర్మ్స్లోంచి -13 కామన్ తీసాం x + 14 = 0. సో x + 14 నుంచి x = -14 ఒక 0 వచ్చింది. x - 13 నుంచి x = 13 ఒక 0 వచ్చింది. ఇక్కడ కూడా మనం పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాం కాబట్టి x = 13 ఈజ్ వ్యాలిడ్. సో x+1 కాన్సిక్యూటివ్ ఇంటీజర్ x+1 = 13 + 1 = 14. సో రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 13, 14. సో ఇలా స్ప్లిట్టింగ్ మెథడ్ ద్వారా చేయొచ్చు, లేదు మళ్ళీ మనం క్వాడ్రాటిక్ ఫార్ములా ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్లో x² కోఫిషియంట్ ఏగా తీసుకుంటాం, x కోఫిషియంట్ b, కాన్స్టెంట్ టర్మ్ మైనస్తో పాటుగా cగా తీసుకోవాలి. ఇక్కడ మనం -b ± (b² - 4ac/2aలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి √ 729 వచ్చింది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ 27 వస్తుంది. సో -1 + 27/2 -1 - 27/2 చేస్తే ఒకటి పాజిటివ్ వాల్యూ 13, ఇంకొకటి -14 వచ్చింది. 13 వ్యాలిడ్. ఏ మెథడ్లో అయినా మనం ఫార్ములా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ద AP హూజ్ థర్డ్ టర్మ్ ఈజ్ 5 అండ్ ద సెవెంత్ టర్మ్ ఈజ్ 9. ఏపీలో థర్డ్ టర్మ్ ఇచ్చారు. సో A3 = 5. A3 means A + 2D = 5. A7 = 9. దట్ మీన్స్ A + 6D = 9. ఎందుకంటే nth టర్మ్ an = A + n - 1 × D ఫార్ములా ప్రకారంగా A7 అంటే A + 6D = 9. సో 2 - 1 ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 చేస్తున్నాం మనం. A + 6D = 9లోంచి A + 2D = 5ని మైనస్ చేస్తున్నాం. ఎలిమినేషన్ మెథడ్లో చేస్తున్నాం. ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో మైనస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా సింబల్స్ని చేంజ్ చేయడం మర్చిపోకూడదు. సో +a - a క్యాన్సిల్ అవుతాయి. +6D - 2D 6 - 2 4D 9 - 5 4. సో D = 4/4 దట్ = 1. D 1 వచ్చింది అంటే AP వాల్యూ మనకి 1 డిఫరెన్స్ తోటి ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఇక్కడ +1 కాబట్టి
సో ఈ డి వాల్యూని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే a + 2d = 5, a + 2 × 1 = 5, a + 2 = 5, a = 5 - 2 3. సో a = 3, d = 1. సో a2 = 4, a3 = 5. సో ఒక 3 టర్మ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి రిక్వైర్డ్ AP = 3, 4, 5 అండ్ సో ఆన్ రాసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి పాలినామియల్స్ నుంచి ఇస్తున్నారు. ఈ క్వశ్చన్లో గ్రాఫ్ ఇచ్చేసారు మనకు ఆల్రెడీ. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే టచ్ చేసిందో ఆ పాయింట్స్ని జీరోస్గా తీసుకోవాలి. సో ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క షేప్ మనకి పారాబోలా షేప్. సో అదే క్వశ్చన్ మనకి ఇచ్చారు. నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ పారాబోలా షేప్. సో రైట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 ప్లేసెస్లో టచ్ అయింది కాబట్టి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి. సో రైట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ఆ జీరోస్ ఏంటి అంటే ఎక్స్ యాక్సెస్ మీద -2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఈ వై యాక్సెస్ని ఇంటర్సెక్ట్ అయింది, మనం పట్టించుకోని అవసరం లేదు. సో వై వాల్యూ ఎప్పుడు 0 అవుతుందో అదే మనకి జీరోస్గా కన్సిడర్ చేస్తాం. సో -2 దగ్గర 2 దగ్గర ఎక్స్ యాక్సెస్ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి అవే మనకి జీరోస్గా కన్సిడర్ చేయాలి. సో రైట్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ వచ్చినటువంటి జీరోస్ని మల్టిప్లై చేస్తే -2 × 2 = -4.